శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లారట జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తారక రాముడు. మరి శ్రీరామనవమి రోజున రాముని దర్శనం చేసుకోకుండా ఉంటారా? శ్రీరాముని ఆలయం అయోధ్యలో ఎంతో వైభవంగా అయితే మొదలైంది. సో తన ప్రత్యేక జెట్ ఫ్లైట్లో అయోధ్య చేరుకున్నారట మన జూనియర్ ఎన్టీఆర్. కుటుంబ సమేతంగా అయోధ్యకి చేరుకుని ఎన్టీఆర్ శ్రీరామనవమి సంబరాలైతే జరుపుకున్నట్టుగా అయితే సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ శ్రీరామనవమిని ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. అందుకే కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయంలో గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు 'ట్రిపుల్ ఆర్'తో. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరొక గ్లోబల్ సినిమా కూడా అలాంటిదే. మరి ఎంతో చక్కగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో అందరినీ సైతం ఆకట్టుకుంటోంది. ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉన్నారు. అలాగే శ్రీరామునికి జన్మదినం సందర్భంగా మరి శుభాకాంక్షలు అందిస్తూ రాముడికి అందించినటువంటి పోస్ట్‌తో మన ఎన్టీఆర్‌ని కూడా గుర్తించేలా చేస్తున్నారు. 'దేవర' సినిమా విషయానికొస్తే 'దేవర' అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ అవుతుందని మరి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. సినిమా ఖచ్చితంగా మరి వస్తుంది. వస్తే మాత్రం కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని ఇటీవల ఒక ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా 'దేవర' సినిమా కోసం ఎదురుచూసే అభిమానులకి ఎన్టీఆర్ నిజంగా ఒక గిఫ్ట్ లాగా తగిలారని చెప్పొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనం మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో అద్భుతం అంటూ అయోధ్య కోసం వెళ్తున్నందుకు ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు అందిస్తున్నారు.